ప్రపంచాన్ని వణికించే భయానక ఆయుధం గురించి అందరికీ తెలియకపోవచ్చు, కానీ ఇదొక మినీ ఆటం బాంబ్ లాంటిదని చెప్పాలి. అసలు ఇలాంటి టెక్నాలజీ కూడా ఉందా అని ఆశ్చర్యపోతారు దీన్ని చూస్తే. ఉక్రెయిన్కు క్లస్టర్ ఆయుధాల సరఫరాపై సానుకూలంగా ఉన్నట్లు అమెరికా ప్రకటించింది. అయితే ఈ చర్యను మానవ హక్కుల సంఘాలు విమర్శిస్తున్నాయి. ఈ బాంబులను 100కు పైగా దేశాలు నిషేధించాయి. క్లస్టర్ వెపన్ అంటే రాకెట్, క్షిపణి లేదా ఫిరంగి షెల్ నుంచి పెద్ద సంఖ్యలో చిన్న బాంబులను వెదజల్లే పద్ధతి. విమానంలో నుంచి ప్రయోగించినప్పుడు ఇది విడిపోయి బాంబులను వెదజల్లుతుంది. దీనివల్ల ఎక్కువ విస్తీర్ణంలో బాంబుల వర్షం కురుస్తుంది. చాలా వరకు తడి లేదా మెత్తటి నేల మీద పడిన తర్వాత అవి పేలుతాయి. ఇవన్నీ ఎక్కువ ప్రభావంతో పేలడానికి ప్రయోగిస్తారు, కానీ కొన్ని బాంబులు పేలకుండా ఉంటాయి. ఎవరైనా ఆ బాంబులను తొక్కినా తీసినా అవి పేలవచ్చు. చెల్లాచెదురుగా ఎక్కువ ప్రాంతంలో ఇవి పడడం వల్ల సాధారణంగా పౌరుల ప్రాణాలు పోతూ ఉంటాయి. అంతేకాదు అందులో పేలకుండా ఉండిపోయినవి ఇలా దశాబ్దాల తర్వాత కూడా ఎవరో ఒకరిని బలి తీసుకుంటూ ఉంటాయి. కందకాలు తవ్విన నేలలో వాటిని వాడినప్పుడు అవి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయని మిలిటరీలు భావిస్తాయి. ఆ ప్రాంతాలను జాగ్రత్తగా క్లియర్ చేసే వరకు అక్కడ తిరగడం చాలా ప్రమాదకరం. క్లస్టర్ ఆయుధాలను నిషేధిస్తూ యూకే, ఫ్రాన్స్, జర్మనీతో సహా 100 కంటే ఎక్కువ దేశాలు అంతర్జాతీయ ఒప్పందంపై సంతకం చేశాయి. పౌరులపై ఈ ఆయుధాల ప్రభావం తీవ్రంగా ఉండడంతో వాటి నిల్వ, వినియోగంపై నిషేధం నిర్ణయం తీసుకున్నారు. మానవ హక్కుల సంఘాలు ఈ క్లస్టర్ ఆయుధాలను అసహ్యకరమైనవిగా, వీటి వాడకాన్ని యుద్ధ నేరంగా అభివర్ణించాయి. ముఖ్యంగా బొమ్మలను పోలి ఉండే ఈ క్లస్టర్ బాంబులు చిన్నారుల పాలిట శాపమని చెప్పొచ్చు. యుద్ధాల్లో వేసిన ఈ బాంబులను తరువాతి కాలంలో ఆ ప్రాంతాల్లో తిరుగాడే పిల్లలు బాంబులని తెలుసుకోలేక ఆట వస్తువులుగా భావించి బలైపోయిన ఘటనలు ప్రపంచవ్యాప్తంగా కోకొల్లలు. క్లస్టర్ బాంబుల అవశేషాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా 289 మంది ప్రాణాలు కోల్పోయారని కోయలేషన్ అగైనెస్ట్ క్లస్టర్ బాంబ్స్ నివేదిక వెల్లడించింది. ఇందులో అత్యధికంగా సిరియాలో 187, యెమెన్లో 54 మంది మృత్యువాత పడ్డారు. వీటితో తాజా దాడులతో పాటు ఎప్పుడో జారివిడిచిన బాంబు వల్ల మరణాలు నమోదయ్యాయి. కంబోడియా, ఇరాక్, లావోస్, లెబనాన్, సెర్బియా, సిరియా, వియత్నాం వంటి ఇతర దేశాల్లోనూ క్లస్టర్ బాంబులు ఎందరివో ప్రాణాలు తీశాయి. రష్యా, ఉక్రెయిన్ రెండూ క్లస్టర్ ఆయుధాలను ఉపయోగిస్తున్నాయి. వాటిని నిషేధించే ఒప్పందంపై ఇరు దేశాలు సంతకం చేయకపోవటమే దీనికి కారణం. వియత్నాం యుద్ధ సమయంలో అమెరికా లావోస్లో 27 కోట్ల బాంబులను జారవిడిచిందని చెబుతారు. అందుకే అక్కడి జనాభాతో పోల్చినప్పుడు ఇది ఎన్నో రెట్లు ఎక్కువ. 1960లో అమెరికా లావోస్లో ఇలాంటి బాంబుల దాడి ప్రారంభించగా ఇప్పటి వరకు లావోస్లోనే అత్యధికంగా 7,697 మంది వీటి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత సిరియాలో 3,081 మంది, ఇరాక్లో 3,039 మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా 33కి పైగా దేశాల్లో 56,000 మరణాలు వీటి వల్లే సంభవించినట్లు నివేదిక వెల్లడిస్తోంది.